నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందు రత్ సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. 3 రోజులు అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నేడు భారత ఆర్మీ, నౌకాదళాలు కవాతు నిర్వహించగా వారికి గౌరవ సూచకంగా ప్రధాని మోదీ లేచి నిలబడడం కార్యక్రమానికి విశేషంగా నిలిచింది. రాజధాని విక్టోరియాలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ పరేడ్లో భారత ఆర్మీకి చెందిన అస్సాం రెజిమెంట్ సైనికులు, భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది కవాతు నిర్వహించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అస్సాం రెజిమెంట్ జవాన్లు తమ ప్రసిద్ధ రెజిమెంటల్ గీతం బడ్లు రామ్ఖా బదన్ ఆలపిస్తూ మార్చి చేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తార్కష్, స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ ఇక్షాక్ సర్వే నౌకలు పాల్గొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతున్న సంకేతాలు స్పష్టమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్యరామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు. ఆలయ విరాళాల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో అరెస్టైన 8 మందిలో అనుకల్ప్ మిశ్రా, అతడి బావమరిది లవకుశ్ మిశ్రా కీలక నిందితులని అధికారులు అనుమానిస్తున్నారు. భక్తులు విరాళంగా ఇచ్చిన నగదు, ఇతర విలువైన వస్తువులను లెక్కించే బృందంలో లవకుశ్కు స్థానం దక్కేలా అనుకల్ప్ చక్రం తిప్పాడు. దేశ రాజకీయ వర్గాలు ప్రకంపనలు సృష్టించిన ఈ కుంభకోణానికి అనుకల్ప్ మిశ్రా కీలక సోదరుదాని అని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల కాలంలో అనుకల్ప్ మిశ్రా జీవనశైలి విలాసవంతంగా మారినట్టు తాజాగా బయటపడింది. అయోధ్యకు సమీపంలోని బసవ గ్రామంలో అనుకల్ప్ మిశ్రా ఇల్లు అత్యంత విలాసంగా ఉంది. ఇటీవల గ్రామ శివార్లో ఓ ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు. అలాగే ఇప్పటికే అతనికి ఒక కారు ఉన్నప్పటికీ తాజాగా ఒక స్కార్పియో వాహనాన్ని బుక్ చేశాడు. గత సంవత్సరం అయోధ్యలో సుమారు 60 లక్షల విలువైన ఒక ఇంటిని కూడా అనుకల్ప్ కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక వార్షిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన 20వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్టమైన రికవరీని సాధించిందని మిశ్రా అన్నారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి లేజర్ లైట్లు కలకలం రేపాయి. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తానా విమానం హైదరాబాద్కు చేరుకుని ల్యాండింగ్కు సిద్ధమైంది. అయితే అదే సమయంలో లేజర్ లైట్లు విమానం కాక్పిట్ వైపు ప్రసరించాయి. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. లేజర్ కాంతులు పైలట్ల దృష్టిని తాత్కాలికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ల్యాండింగ్ సమయంలో ఇది అత్యంత ప్రమాదకరం. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. పైలట్ ఫిర్యాదుల మేరకు విమానాశ్రయ అధికారులు, భద్రతా విభాగాలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. లేజర్ లైట్లు ఏ ప్రాంతం నుంచి ప్రసరించాయనే అంశంపై సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో లేజర్ లైట్ల వినియోగం అత్యంత ప్రమాదకరమని ఏటీసీ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి విజయవాడలో ఏజీఎం కోర్టులో 2 పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు సిఐ నాగరాజును కస్టడీని కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు. 12 రోజుల పాటు సిఐను కస్టడీలోకి ఇస్తే పూర్తి స్థాయిలో విచారిస్తామని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిఐ తరపున న్యాయవాదిని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణ జూలై 1 తేదీకి వాయిదా వేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు తనకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని, తన ఆరోగ్య కారణాల దృష్ట్యా బయటి ఆహారం పడదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు సిఐ నాగరాజుకు ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సిసిసి కార్టూన్ అనంతరం సిసిసి రౌండప్.
అభివృద్ధిలో రూరల్ నియోజకవర్గం దూసుకుపోతున్నదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కాతేరు గ్రామం, మిలిటరీ కాలనీ, రావుగారి బిల్డింగ్ ప్రాంతాల్లో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. అలాగే 1.80 కోట్ల రూపాయలతో కాతేరు, వెంకటనగరం గ్రామాల్లో గల ప్రశాంతినగర్, దాసరినగర్, గ్యాస్ గొడౌన్ ఏరియా, వేణుగోపాలపురం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం కాతేరు, వెంకటనగరం గ్రామాల్లో 2 వీలర్పై ఎమ్మెల్యే గోరంట్ల పర్యటించి ప్రజలను నేరుగా కలిసి కూటమి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను మరియు స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గోరంట్లకు స్థానిక మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కాతేరు, వెంకటనగరం గ్రామాల్లో రుడా మరియు NREGS నిధులు 2.60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నామని, ఇప్పటికీ కాతేరు గ్రామంలో చాలా వరకు పనులు పూర్తి చేశామని, రాబోయే పుష్కరాల నాటికి కాతేరు కొంతమూరు రోడ్డును సెంటర్ లైటింగ్తో రోడ్డును వెడల్పు చేసి డబుల్ రోడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. అలాగే పేపర్ మిల్ వద్ద నుండి గామన్ బ్రిడ్జ్ వరకు రోడ్డును వెడల్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, గంగిన రంగయ్య చౌదరి, యానాపు యేసు, మద్దామణి, గంగిన జాహ్నవి, కురుకూరి కిషోర్, దాసరి భూషణం, ఈదల రాఘవబాబు, పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ₹1,60,00,000తో 2 డ్రైన్లు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. వెంకటనగరం పంచాయతీలో, కాతేరు, కొంతమూరు పంచాయతీల్లో కూడా నిర్మాణం మొదలవుతుంది. ఇది కాకుండా పేపర్ మిల్ దగ్గర నుంచి గ్యామన్ బ్రిడ్జి దాకా కూడా రహదారిని విశాలం చేసే కార్యక్రమం మొదలవుతోంది. 4 లేన్ కింద సెంట్రల్ లైటింగ్ పెట్టేసి గామన్ బ్రిడ్జ్ దాకా అభివృద్ధి చేయటం, గామన్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయడం కోసం కొంత కార్యాచరణ, ఒక బైపాస్ నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారిస్తున్నాం. ఒక వేరే వెంట కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రత్యామ్నాయం ఏంటని కూడా మిత్రులు చూపించిన లైన్ కూడా వర్కౌట్ చేస్తాం. ఇవాళ ఏదైతే కాతేరు దగ్గర విఐపి ఘాట్ రాబోతుంది కనుక విఐపి ఘాట్కి అనుబంధంగా రహదారులు వెడల్పు చేయాలనే నిర్ణయం కూడా ముందుకు సాగుతుంది. ఇవాళ చెరువులు ఇక్కడ ఎస్టీపీ ఒకటి నిర్మాణం చేయబోతున్నాం. నక్కలగూడెం దగ్గర ఎస్టీపీ నిర్మాణం చేసి ఈ రాజమండ్రి, కాతేరు, మల్లయ్యపేట, క్వారీ ఏరియా నుంచి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ఒక ఎస్టీపీ నిర్మాణం నక్కలవాగు మీద చేసి శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోకి వదిలే కార్యక్రమం కూడా అమలు చేయాలని నిర్ణయించాం. అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం సమర్థవంతంగా పనిచేస్తుందని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 20 అర్జీలు రాగా వీటిలో ఇంజనీరింగ్ సంబంధించి 5, రెవెన్యూకి సంబంధించి 1, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 6, పబ్లిక్ హెల్త్కి సంబంధించి 5, వార్డు సచివాలయాలకు సంబంధించి 3 ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు నాణ్యత, సంతృప్తికర పరిష్కారం ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదు పరిష్కారమైన తర్వాత సంబంధిత అర్జీదారునికి సమాచారం అందించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులకు తెలియజేయకుండా ఏ ఫిర్యాదును మూసివేయరాదని, సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎస్ మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సర్వజన మహాసభ సమావేశం ఘనంగా నిర్వహించారు. పండుగల సాగిన కార్యక్రమానికి ఖాతాదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పాలకవర్గాన్ని పలువురు అభినందించారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సాధారణ మహాజన సభ చైర్మన్ చల్లా శంకర్రావు అధ్యక్షతన వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, ప్రముఖ వ్యాపారవేత్త
చలుమూరి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు డాక్టర్ చలుమూరి తులసిమోహన్, అల్లు బాబీ, బండారు మధుసూదన్ రావు తదితరులు హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న చైర్మన్ చల్లా శంకర్రావు పాలకవర్గాన్ని అభినందనలతో ముంచెత్తారు. ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ తాము బాధ్యతలు చేపట్టే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న బ్యాంకును ఇప్పుడు 14 కోట్ల రూపాయల లాభాల్లోకి తీసుకుని వచ్చామన్నారు. బ్యాంక్ డైరెక్టర్లు యనమల రంగారావు, కప్పల సూర్యప్రకాశ్రావు, పడాల శ్రీనివాసరావు, పిల్లి శ్యామకుమార్, ఎర్రమొద్దు ధర్మరాజు, బుడ్డిగ రవికొండలరావు, యాళ్ల వెంకట్రావు, పోలాకి పరమేశ్వరరావు, ముగిది శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు. తక్కువ వడ్డీలో దొరికేలాగా వెంటనే వారికి అప్పు పుట్టేలాగా అలాగే అప్పు తీసుకునేలాగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డిపాజిట్లు రావడం బ్యాంకు మీద నమ్మకాన్ని నిలబెడతాం. 100 కోట్ల రూపాయలని మళ్ళా సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటారో బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆర్యాపురం బ్యాంక్ మనకు 3 బ్యాంకులు ఉన్నాయి. ఆర్యాపురం బ్యాంక్ ప్రధానమైంది, అలాగే ఇండియన్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు, జాయింట్ బ్యాంక్ 3 బ్యాంకులు కూడా చక్కటి పనిచేయడం వస్తున్నాయి. ఆర్యాపురం బ్యాంక్ అనేక బ్రాంచ్లు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో. ఇవాళ రాష్ట్రంలో ఒకప్పుడు తిరుపతి, విశాఖపట్నం ఉండేది. ఆ స్థాయిలోనే మన బ్యాంక్ కూడా ఉండడం చాలా అదృష్టం. దాన్ని చేయడం బ్యాంక్ మీద నమ్మకం సడలింది. మధ్యలో కొంతమంది చేసిన నిర్వాహకం వల్ల బ్యాంక్ మీద నమ్మకం సడలింది. వారు చేసిన అప్రోచ్ల వల్ల అలాంటిది. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ పక్కన చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం ఉన్నారు. నేను పెద్దగా బ్యాంకులు రాజకీయాలకు వాడుకునే అవకాశం ఇవ్వలేదు. 44 సంవత్సరాలు తెలుస్తున్న బ్యాంకులు కానీ అలాగే ఛాంబర్ కాంగ్రెస్లో కానీ నేను రాజకీయ చేసుకోను. ఎందువల్ల రాజకీయాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ సంవత్సరం అన్ని వర్గాల ప్రయోజనం కాపాడాలి, 15 వర్గాల ప్రయోజనం కాపాడాలని ఉంటాం. ఈ బ్యాంక్ ఇంకా పురోగతి సాధించాలని లబ్ధిదారులను కూడా శుభాకాంక్షలు సెలవు. ఎంప్లాయీస్ అందరూ కూడా మేము ఆ బ్యాంకుని డెవలప్ చేయాలి ఉద్దేశంతోనే, మంచి ఉద్దేశంతో, మంచి కాన్సెప్ట్తో, నీతి నిజాయితీగా ఆ బ్యాంకుని మేము ఒక ట్రస్టీలుగా దాన్ని చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లోని అగ్రగామిగా తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు 16 బ్రాంచులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఏదైనా ఒక 1-2 బ్రాంచులు పెడదాం అనుకుంటున్నాం. ఇప్పటికీ మా బ్యాంకులో 99,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. 150,000 మంది ఎవరు డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ ఉన్నారు. అందువల్ల ఏంటంటే చాలా పెద్ద బ్యాంకు. అందువల్ల మా వరకు ప్రజలు మా మీద ఉన్న విశ్వాసంతో 10% నెగ్గి 12 మందికి 12 మందిని నెగ్గి 80% మాకు ఇవ్వడం జరిగింది. అందు గురించి ఏంటంటే దానికి ఈ రకంగా బ్యాంకును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో మేము నా పాలక మండలి అందరం కూడా దీన్ని డెవలప్ చేస్తామని ఈ రకంగా ప్రజలందరికీ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ, అలాగే రాయమండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిత్య శ్రీనివాస్ గారికి, కూటమిలో ఉన్నటువంటి మన నాయకులందరికీ కూడా నా హృదయ అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.
రాజకీయ గొడవలను కులాలకు ఆపాదించడం సమాజానికి మంచిది కాదు అని రాజమండ్రి లాలాచెరువు సెంటర్ సమీపంలో నిరసనగా మహానేత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి గీతకుల సంఘీయులు పాలాభిషేకం చేశారు. వైకాపా చేపడుతున్న కుల రాజకీయాలకు నిరసనగా గీతకుల సంఘీయులు సోమవారం లాలాచెరువు సెంటర్ సమీపంలోని మహానేత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఇటీవల 40వ వార్డులో చోటు చేసుకున్న రాజకీయ ఘర్షణను కావాలనే కుల వివాదంగా చిత్రీకరిస్తూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెట్టిబరజ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన సంఘటనల పూర్తి వాస్తవాలను చెప్పకుండా ఏకపక్షంగా వివరించి పెద్దలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందన్నారు. ఒక రాజకీయ ఘర్షణను మొత్తం ఒక కులానికి ఆపాదించడం బాధ్యతాయుతమైన రాజకీయ విధానం కాదని స్పష్టం చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి మణేశ్వరరావు మాట్లాడుతూ 40వ డివిజన్లో జరిగిన ఘటనకు ముందు చోటు చేసుకున్న పరిణామాలను కావాలని దాచిపెట్టి అనంతరం జరిగిన సంఘటనలను మాత్రమే చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యువకుడే ప్రత్యక్షంగా జరిగిన విషయాలను వివరించాడని గుర్తు చేశారు. గొడవకు ముందు జరిగిన దాడులు, వైసీపీకి చెందిన వ్యక్తులు ఒక యువకుడిపై దాడి చేసిన సంఘటన, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సంబంధం లేని వ్యక్తులపై కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేసిన అంశాలను ప్రజల ముందుంచారని తెలిపారు. 4 వార్డుల పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగం అనంతరం వెంకటేష్ అనే యువకుడు భావోద్వేగంతో మాట్లాడగా వెంటనే ఎమ్మెల్యే అతన్ని మందలించి ఆవేశాన్ని నియంత్రించుకోవాలని సూచించారని చెప్పారు. స్థానికుల సమాచారం ప్రకారం ఈ ఘర్షణకు మూల కారణం గతంలో జరిగిన దాడులేనని తెలిపారు. కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు అక్కడికి వెళ్లి ఉద్రిక్తత సృష్టించడంతో స్థానిక పెద్దలు 100కు ఫోన్ చేయగా పోలీసులు వెంటనే చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారానికి కులంతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ వివాదాలను కుల వివాదాలుగా మార్చడం సమాజంలో విద్వేషాలను పెంచే ప్రమాదకర ధోరణి అని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేసులు పెట్టించారని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, చట్టపరమైన అంశాలను పోలీసులు, సంబంధిత అధికారులు విచారించి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడిన సందర్భాల్లో ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించలేదని ప్రశ్నించారు. టీడీపీ నగరాధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకుంటూ పనిచేస్తుందని చెప్పారు. ఈ అభివృద్ధిని ఎదుర్కోలేక కొందరు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతి కులం, ప్రతి వర్గాన్ని సమానంగా గౌరవిస్తూ ప్రజాసేవ చేస్తున్నారని, చట్టపరమైన అంశాలను కుల వివాదాలుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి మాట్లాడుతూ ఈ అంశంపై మాట్లాడాల్సిన రావడం బాధాకరమన్నారు. సెట్టిబరజ జాతి అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం వద్దే నిరసన నిర్వహించడం వెనుక ఉద్దేశం కులాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని నిరసించడమేనన్నారు. ఒక రౌడీ షీటర్కు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం రాజమహేంద్రవరం రాజకీయ చరిత్రలోనే తొలిసారి జరిగిందని అభిప్రాయపడ్డారు. బీసీ నాయకులు చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ నిన్న నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలు పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. గతంలో పీడీ యాక్ట్ కింద వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిపై చర్యలు తీసుకున్నారని, అప్పుడు ఎక్కడా కులం గురించి మాట్లాడలేదని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై రాజకీయ పార్టీలు పోటీ పడితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, కానీ కుల రాజకీయాలు సమాజాన్ని బలహీనపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీత కులాల సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టే ముందు ఇదే రామకృష్ణ ఇంటికి మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక ఎమ్మెల్యే తమ్ముడు రామకృష్ణ నువ్వు దమ్ముంటే కిందకి దిగరా, నిన్ను ముక్కల కింద నరికేస్తానంటే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ రోజు ఎందుకు పెట్టలేదు ఈ రౌండ్ టేబుల్ సమావేశం? అంటే రామకృష్ణ వరకు వస్తే టీడీపీ వాళ్ళు మీ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. అదే మీ వైసీపీ వ్యక్తి నరుకుతానంటే దాని మీద కంప్లైంట్ ఉండదు, పోలీస్ కేసు ఉండదు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉండవు. రౌడీ షీటర్ కోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అనేది రాజమహేంద్రవరం చరిత్రలోనే మొట్టమొదటిసారి. నిజంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు. ఎందుకంటే పెద్దల్ని తప్పుదారి పట్టించి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మీరు అదే ఒక మంచి కార్యక్రమానికి తీసుకుని చాలామంది జాతి ఔన్నత్యానికి, జాతి అభివృద్ధి కోసం, లేదా జాతిలో ఎంతోమంది చదువుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం చేయండి. ఇవాళ ఆయన అప్పుడు ఎంపీగా ఉండి జాతీయ జెండా తీసినా కూడా లెక్క చేయకుండా అతని మనిషి పీతారామకృష్ణకి ఆ రోజు షాపు అనాథరైజ్గా చేయడం జరిగింది. నేను ఉంటుండే దాన్ని పడగొట్టించాను. ఏదో అనారోగ్యం కారణంగా 2 నెలలు ఉంటే మా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే
ఎవడొస్తే అని పొడిచేస్తానని చెప్పి మా మార్కెట్లో బెదిరించిన వ్యక్తి ఇతను. ఇటువంటి వ్యక్తి 14-15 కేసులున్న వ్యక్తిని ఇవాళ చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తుంది. ఇవాళ అనేక ముందున్నారు వైసీపీలోను, ఏదైనా మాట్లాడచ్చు, అందరి మీద కేసులు పెడతలేదే. చట్టానికి ఇబ్బంది కలిగింది, ప్రజలకు ఇబ్బంది కలిగింది, మహిళలకు ఇబ్బంది కలిగింది. రాజమండ్రి ఏదైతే సంస్కృతిని పాడు చేస్తున్న వాళ్ళు చట్టం దాన్ని పని చేస్తుంది కాబట్టి అందులో భాగంగా తీసుకెళ్తే ఇవాళ మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి అందరూ చేయనుకుంటున్నారు. ఈ రోజున ఏమైపోయారో ఒకసారి నన్ను ఆలోచించుకోమనండి. కడలి వెంకటేశ్వరరావు ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయింది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ చెప్పదలసినప్పుడు చెప్తాం, మేము అవన్నీ చెప్పాల్సి చెప్తాం. కులం మీద ఎంతో అభిమానం చూపిస్తున్నట్టు చెప్తున్నారు. 35 సంవత్సరాలకి ఎవరికి బీసీలకు ఇవ్వలేదని చెప్పేసి బీసీ కులం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోసం చొక్కాలు చింపుకుని మరి జనాలు అందరూ ఓట్లు వేశారు. అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు గుర్తు రాలేదా కులం? ఈ రోజున నా చెట్లు ఎక్కి కొడవలకి ఇచ్చే వంశం మాది, వాళ్ళని ఇచ్చేసేస్తాను వాళ్ళని అని ఎంతో గొప్పగా చెప్తున్నాడు ఆయన. అప్పుడు గుర్తు రాలేదా కులం? ఈ రోజున కులం గుర్తొచ్చిందా నీకు? రాజమండ్రి నారాయణపురం యూపీహెచ్సి హాస్పిటల్లో చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నారాయణపురం యూపీహెచ్సి హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యులు అధికారులు నిర్వహించారు. డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్న పిలుపుతో చిన్నారులతో తల్లిదండ్రులు తరలివచ్చి పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ శిరీష ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు కూటమి నేతలు కోసూరు చండీప్రియ, రాయుడు గణేష్, కాశీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రాజమండ్రిలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు నిర్వహించిన డాన్ టు డస్క్ సేవా కార్యక్రమంలో భాగంగా మొత్తం 7 సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భానురి నరసింహ దంపతులు, టీవీఎస్ఎస్ ప్రసాద్, నాగ సాయిలక్ష్మి, లక్ష్మీ తాయారు ఇతర ప్రముఖ అతిథులకు ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ హైస్కూల్కు చెందిన 10 మంది విద్యార్థులను సెలవుతో సత్కరించి నోట్ పుస్తకాలను అందజేశారు. నామవరం ప్రాంతంలోని అవసరమైన వారికి మెడికల్ కిట్లు పంపిణీ, సరస్వతి ఘాట్, రాజమహేంద్రవరం వద్ద ప్రజల వినియోగార్థం ఒక బెంచ్ను, గోశాలలో గోవులకు దానా వేటుకు స్టీల్ దానా గిన్నెను అందించడం తదితర సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ నల్లమల్లి వెంకట శ్రీనివాసరావు, సెక్రటరీ దర్శిపూడి రాంబాబు, ట్రెజరర్ బొండాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం రాధాకృష్ణ కళాక్షేత్రంలో ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం బోర్డ్ ఆఫీస్ వీధిలోని శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ధాన్యలక్ష్మి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలశ పూజ, శ్రీ సూక్తం, భూసూక్తం, మన్య సూక్తం పారాయణలతో పాటు విశేష పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోరుగంతు బి నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ పర్యవేక్షణలో ఉత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రైతులను సెలవుతో సత్కరించి ధాన్యం మరియు నగదు అందజేసి వారి సేవలను ఘనంగా గౌరవించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి ఉత్సవం ద్వారా శ్రీరామనామ జపంతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు విత్తే ధాన్య విత్తనాలకు శ్రీ లక్ష్మీ సమేత శ్రీహరి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మనకి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ దాసరి శ్రీనివాస్ గారి ఆజ్ఞానుసారం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మరియు దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏరువాక పూర్ణిమ ధాన్యలక్ష్మి ఉత్సవాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు జిల్లా వరకు కూడా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి పూర్వ సిద్ధాంతంలో ఏరువాక పూర్ణిమ రోజు రైతులందరూ కూడా అద్భుతంగా వారు ఏరువాక పూర్ణిమకి ముందు రోజు వాళ్ళకి సామగ్రి పొలంలో ఉపయోగించేటువంటి ప్రతి సామగ్రిని అలంకరణ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని వాళ్ళు తీసుకెళ్లి విత్తనాలు నాటేటటువంటి మొదటి రోజు ఈరోజు. ఆ చట్టం పరిధిలో ఉన్న ఏ బ్యాంకు దెబ్బతినలేదని ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వార్షిక నివేదిక సభలో నాఫ్కాప్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 1995 చట్టం పరిధిలోకి వెళ్లిన ఏ బ్యాంకు దెబ్బతిన్న దాఖలా లేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. అల్యూమినియం అసోసియేషన్ సమావేశ మండలిలో ఏర్పాటు చేసిన ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 108వ వార్షిక నివేదిక సభకు ఆ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు అధ్యక్షత వహించారు. ఈ సభలో రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎజెండాలో 15వ అంశం కింద ఏపీ సిఎస్ చట్టం 1964ను మ్యాక్స్ 1995 చట్టంగా మార్పు చేసేందుకు చేసిన ప్రతిపాదనపై సభలో కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా దానిపై ఆయన వివరణ ఇచ్చారు. మ్యాక్స్ చట్టం ప్రతిపాదనపై ఏవేవో ఊహించుకుని భ్రమంలో ఉండటం సరికాదని సూచించారు. ఈ చట్టంలోకి బదలాయింపు జరిగితే బ్యాంక్ డిపాజిట్దారులకు ఏదో జరిగిపోతుందనడం అపోహ మాత్రమే అని ఓ సభ్యుడు చేసిన వాదనకు బదులుగా చెప్పారు. ఆ మాటకొస్తే 1964 చట్టం పరిధిలో ఉన్న కొన్ని బ్యాంకులు అదృశ్యమయ్యాయని గుర్తు చేశారు. అలాంటి ప్రతికూల పరిస్థితికి భిన్నంగా ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారుల సంక్షేమానికి దగ్గరగా పనిచేస్తుందని తెలిపారు. సహకార బ్యాంకులు స్వతంత్రంగా బ్రతకాలని అన్నారు. రాజకీయ అభిప్రాయాలు సమిష్టి ఖాతాదారుల సంక్షేమానికి విఘాతం కలిగించే విధంగా ఉండరాదని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఆ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు మాట్లాడుతూ మ్యాక్స్ చట్టం 1995పై జిల్లా సహకార అధికారికి వివరణ ఇచ్చామని చెప్పారు. ఈ చట్టంపై కోఆపరేటివ్ బైలాలో ఉన్న నిబంధనల ప్రతులను ఆయన సభ్యులకు అందజేశారు. ఈ చట్టం అమలును వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇస్తే దానిని అమలు చేస్తామని తెలిపారు. సభలో బ్యాంక్ సీఈఓ పాలకోడేటి రమణకుమార్, బ్యాంక్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. బ్యాంక్ ముందుకి సాగడానికి ఏ పొలిటికల్ ఇబ్బంది లేకుండా సాగడానికి 95 యాక్ట్ బాగుంటుందని చెప్పి ఆలోచన వెళ్ళడం జరుగుతుంది తప్ప ఇందులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి ఆలోచన కూడా లేవు. బ్యాంకు పరిపృష్టిగా ఉండడానికే మేము కోరుకుంటాం. దానివల్ల ఈ రోజున మహాజన సభ చక్కగా అవుతుంది. ఇంకా 6 గంటల వరకు ఖాతాదారులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్నీ చెప్పి బ్యాంకు పరిపృష్టిగా ఉండడానికి వాళ్ళందరూ సలహాగా తీసుకొని ముందు జరుగుతుందని కోరుకుంటాం. బీకేవీఆర్ వాస్వి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా 10 సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు క్లబ్ ప్రెసిడెంట్ మద్దుల విఎస్ శ్రీరామగుప్తా తెలిపారు. రాజమండ్రి జాంపేట పోలీస్ రామాలయంలో కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి బానూరి నరసింహులు, రీజనల్ చైర్మన్ రాయపూడి నాగసాయలక్ష్మి, రీజియన్ సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ రేపాక శ్రీనివాస్ నరసింహమూర్తులకు స్వాగతం పలికి సత్కరించి రామాలయంలో విశేష అర్చనలు చేశారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడారు. మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కోదండరామ గోశాలలో గోవులకు గ్రాసం, ఆర్యాపురం మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో సిమెంట్ బెంచ్, 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను శాలువతో సత్కరించి పుస్తకాలు పంచారు. లాలా చెరువులోని సౌజన్య మనోవికాస కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్కి కావాల్సిన మందులు వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్కు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఇమిడిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారి కంకటాల మృత్యుంజయరావు, క్లబ్ సభ్యులు సునీల్, రంగా, సూర్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో విక్రమ్ హాల్లో సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో సంగీత విభావరి నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం విక్రమ హాల్లో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. గణపతి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, రాయుడు చంద్రకుమార్, బర్రె సుబ్రహ్మణ్యం, సాయిబాబా, సంగీత సంస్థల అధినేతలు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. గాయని గాయకులు సినీ గీతాలను ఆలపించారు. సప్త స్వరమాలిక కార్యక్రమం నిర్వహించిన దొండపాటి సుబ్రహ్మణ్యాన్ని శాలువతో పూలమాలతో పలువురు ఘనంగా సత్కరించారు.
చక్కటి ముసుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లోని శ్రీ గణేష్ సాయి మందిరం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లోని శ్రీ గణేష్ సాయి మందిర్లో 24వ వార్షిక మహోత్సవాల ముగింపు వేడుకలు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో సోమవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహోత్సవాల సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ గణేష్ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీచక్ర సహిత లలిత సుందరి దేవికి వేద మంత్రోచ్చరణల మధ్య పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, హారతులు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తదుపరి భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కా దేవి ప్రసాద్, సాయి మందిర్ కమిటీ అధ్యక్షులు వెలిగట్ల పాండురంగారావు, పరుచూరి పెదనాగేశ్వరరావు, జొన్నాడ అప్పారావు, బండారు శ్రీనివాసరావు, ఇంటి శ్రీను, గుంటముక్కల రాజు, విరిని భద్రరావు, దుద్దుపూడి త్రినాథ్, భీమరాజు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కడియం సినిమా హాల్ రోడ్లో కొలువైన శ్రీ వనవులమ్మ జాతర తీర్థ మహోత్సవాలు సంప్రదాయ పద్ధతులు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మండల కేంద్రమైన కడియం సినిమా హాల్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ వనవులమ్మ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు అత్యంతం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నెల 27వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కాగా 28వ తేదీ ఆదివారం తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు వినోదాన్ని పంచేందుకు బాణసంచా ప్రదర్శనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో 2 రోజుల పాటు సందడిగా వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలు విజయవంతానికి సహకరించిన భక్తులకు, దాతలకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వాన కురిసే వానాలు నా బోనం తడిసే
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కృషి చేసేవారిని మాజీ ప్రజాప్రతినిధి విస్మరించారని పేపర్ మిల్లు కార్మిక నేత చిట్టూరి ప్రవీణ్ చౌదరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పేపర్ మిల్లు కార్మిక నేత చిట్టూరి ప్రవీణ్ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీలో పార్టీ కోసం కృషి చేసిన వారికి రక్షణ భద్రత లేదని విమర్శించారు. మానసికంగా ఆర్థికంగా తాను అన్ని విధాలుగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలలో ఉండేవారిని మాజీ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదన్నారు. పార్టీ కోసం సభలకు సమావేశాలకు ఫ్లెక్సీల కోసం లక్షల రూపాయలు వెచ్చించారని పేర్కొన్నారు. అయినా సరే ఏ విధమైన గౌరవ మర్యాదలు లేవని విచారం వ్యక్తం చేశారు. నేను చాలా సమస్యలు ఎదుర్కొంటా, కానీ ఇంతకు నమ్మక ద్రోహం నీ మొత్తం నీ కెరియర్ని తాకట్టు పెట్టి నీ వెనకాల తిరుగుతుంటే ఒక తలకాయ ప్రవేశం చేశా. రోజు ఈ వాట్సాప్లో చూడటం, నీకు సలహాలు ఇవ్వడం, నీకు ఇది జరుగుతుంది, ఇలా వెళ్ళండి, మన పార్టీని ఇలా గెలిపించండి, మీరు ఇలా తప్పు మాట్లాడతాను, ప్రతి ఏదో క్షుణ్ణంగా నా ఫ్యామిలీకి కూడా దూరం అయిపోయి అంత దారుణంగా నిన్ను ప్రేమించి నువ్వు ఎలా చూడాలి అని కార్యకర్తని. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.